ఇప్పుడైతే ఇది పెద్ద ప్రాబ్లమ్స్ లేదు సార్. ఇంతకన్నా భయంకరమైన ప్రాబ్లమ్స్ చూసినా నేను లేవు. ఉన్నాయి కూడా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మీరు చిన్న చిన్నవి మీరు చేసిన క్షణం నుంచి రిజల్ట్ స్టార్ట్. ఒకటి, మీరు ప్రాపర్టీ అమ్మే ఆలోచననే పెట్టుకోకండి. ఎందుకంటే ప్రాపర్టీ అమ్మడం ఈజీయే. మీరు అమ్మితే వచ్చిన రేట్లో మీకు ఈ ప్రాపర్టీ మళ్ళీ రాదు. అమ్మకండి, సెట్ అయిపోతుంది. భయపడాల్సింది ఏం లేదు. డిగ్రీ మెయిన్ ఉంటుంది సార్. ఎక్కడ కూడా మనం ఇల్లు కొనేటప్పుడు, నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ప్లాట్ కొనేటప్పుడు డిగ్రీ చూడండి. ఈస్ట్ సైడ్ నిలబడితే 90 డిగ్రీ ఉన్నదా లేదా చూడండి. మీకు పెట్టాను కదా ఎల్లో పోస్టర్ మీకు పైన, మీకు అది ఆన్లైన్లో దొరకదు. ఎక్కడ పెడితే అక్కడే పొరపాటు ఏమైనా అయితే కూలింగ్ అయితే పోదా సార్. అది మరి కూలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. బిల్డింగ్ లేదు. మీరు ఫాదర్స్ అన్న ఫ్రెండ్సా? అలాగే ఇలాగే ఉండాలి సార్. ఫన్నీగా ఉండాలి లైఫ్. మా ఇంట్లో కూడా 10 మంది మెంబర్స్ మేము ఫన్గానే ఉంటాం సార్. రియల్ అబద్ధం కాదు. నాకు ఇట్లాంటి క్యాండిడేట్స్ బహుశా ఒకరిద్దరే దొరికి ఉంటారు. నాకు ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు దొరికారు. అట్లా అన్నీ పోయినాక వాళ్ళే చెప్తున్నారు అని. మరి అన్నీ తెలుసు ఎందుకు పిలిచి లేదు సార్. మీరు ఓకే అంటే పెడదామని